చాలా సంతోషం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయుకమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఓ సందర్భంలో జరిగినటువంటి కార్యాన్ని వివరిస్తూ మరి యోహాను భక్తుడు చక్కగా ఆ విషయాలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వచ్చిన భాగంలో మనం గమనించవలసిన మాట, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, అటు తర్వాత యేసు వానిని దేవాలయములో చూచి. ఆ మొదటి మాటలో దేవాలయము కనబడుతుంది, దేవాలయములో యేసయ్య కనబడుతున్నాడు. యేసయ్య ఒక వ్యక్తిని దేవాలయంలో చూస్తూ ఉన్నాడంట. దేవాలయములో వానిని చూచి వానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలకు ముందుగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అటు తర్వాత. ఎటు తర్వాత, ఏం జరిగిన తర్వాత అనే విషయాలు ఆ ముందు వచనాలలో మనం చదువుతున్నప్పుడు లేదా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ఆ సందర్భం, ఆ పరిస్థితులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈరోజు ఈ ఆరాధనలో నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీటిని మీరు మీ మనస్సున, మీ హృదయంలో మీరు భద్రపరుచుకోగలిగితే ఇవి మనకు చాలా దీవెనకరం. యేసు ప్రభువారు ఎక్కడ కనబడుతూ ఉన్నారంటే దేవాలయములో. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, క్రొత్త నిబంధనలో ఉన్న ఈ 4 సువార్తలు మీరు చదువుతూ ఉన్నప్పుడు విశ్రాంతి దినమున ఆయన తన వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళెను అనేటువంటి మాటలు మనం చూస్తామండి. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి విశ్రాంతి దినం పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి విశ్రాంతి దినం దేవుని మందిరానికి వెళ్ళేవారు. విశ్రాంతి దినము అనగా శనివారం. క్రొత్త నిబంధన ప్రకారము ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఆదివారము మనం దేవాలయానికి వెళ్ళవలసిన వారు. ఆదివారము అనగా పునరుద్ధానపు దినం. ప్రభు మన కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచిన దినం. ఈ దినాన్ని గురించే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో తెలియచేస్తాడు, ఇది ప్రభు దినం. ఎవరి దినం చెప్పండి? ప్రభు దినం. ప్రభువును ఆరాధించే దినం, ప్రభువును కొనియాడే దినం, ఆయనను సేవించే దినం. ప్రభు దినం మనం ఎక్కడ కనబడాలి అంటే దేవాలయములో కనబడాలి. ఎక్కడ కనబడాలి చెప్పండి?
యేసు వానిని దేవాలయములో చూచి, యేసయ్య దేవాలయమునకు వెళ్ళే వాడుక కలిగిన వాడు. దేవాలయములో దేవుని వాక్యాన్ని ఆయన చదివినట్లు, దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం గమనించగలం. దేవాలయమునకు ఉన్న ప్రాధాన్యత ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. వానిని దేవాలయంలో చూచాడంట, వానిని దేవాలయంలో చూచాడంట విశ్రాంతి దినాన. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రభు దినం ఆదివారం. యేసయ్య మనల్ని ఎక్కడ చూడాలి, యేసయ్యకు మనం ఎక్కడ కనబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసు నిన్ను దేవాలయంలో చూడగలిగితే నువ్వు ధన్యుడవు. మరొక ప్రదేశంలో చూస్తే దానికి ఇంకా ఆయన ఏ పేరు పెడతాడో అది దేవునికే తెలుసు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. దేవాలయములో వానిని చూచి, దేవాలయములో వానిని చూచి వానితో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవాలయంలో మనం ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని నిండారులుగా దీవిస్తాడండి. కీర్తనలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు నేను వెళతాను. చూడండి, 65వ కీర్తన, 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా హల్లెలూయా. నీ ఆవరణములో నివసించున్నట్లు. మందిరము అనగా ఇది దేవుని ఆవరణం, దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ నిలిచే స్థలం ఇది, ఆయన సంచరించే ఆవరణం ఇది. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈ మాట పలికి అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. మందిరములో ఏముంది? కొంచెం కొద్దిగా వాల్యూమ్ పెంచి చెప్దాం. మందిరములో ఏముంది చెప్పండి? మందిరములో మేలు. మందిరములోని మేలుతో మేము తృప్తి చెందేదము. మందిరములోని మేలుతో ఆయన మనలను తృప్తిపరుస్తాడండి, తృప్తిపరచబడతాం. ప్రతి ప్రభు దినం, పునరుద్ధానపు దినం, ఆదివారం మనం దేవాలయంలో కనబడగలిగితే, దేవాలయంలో మనం నివసించగలిగితే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. నీ పరిశుద్ధ ఆలయమునందు, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మందిరములో మేలుతో మనం తృప్తి పొందగలం. ఈ రోజున మనం మందిరం పట్ల మనం శ్రద్ధ కలిగిన వారమై, మందిరం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారమై, మందిరాన్ని ప్రేమించే వారంగా, మందిరంలో నివసించడానికి ఇష్టపడే వారంగా మనం ఉండగలిగితే మందిరంలోని మేలుతో ఆయన మనలను తృప్తిపరుస్తాడండి. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి
నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే. ఇవన్నీ దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామండి. దేవుడు మనకు కాపరిగా ఉంటే దేవుని దగ్గర నుంచి మనం ఇవన్నీ పొందుకుంటాం. రైట్. పొందుకున్న నీలో ఏ ఆశ ఉంది? ఉద్యోగం కావాలి, ప్రార్థన చేసుకున్నావు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు. వ్యాపారంలో దీవించబడాలి, ప్రార్థన చేసావు, దేవుడు దీవించాడు. నీ పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేసావు, దేవుడు ఆస్వాదించాడు. ఇల్లు కట్టుకోవాలనుకుని ఆశపడి ప్రార్థన చేసుకున్నావు, దేవుడు సహాయం చేశాడు. మంచి వాహనం కావాలని ప్రార్థన చేసుకున్నావు, దేవుడు వాహనాన్ని ఇచ్చాడు. శత్రువుల ఎదుట నీ తల పైకెత్తాడు, నూనెతో నీ తల అంటాడు. కృపాక్షేమాలు దేవుడు నీకు ఇచ్చాడు. అన్ని కోణాల్లో దేవుడు నిన్ను దీవించాడు, ఆస్వాదించాడు, వర్ధిల్ల చేశాడు, విస్తరింపజేశాడు, అన్నీ చేశాడు దేవుడు నీకు. మరి నీలో ఉన్న ఆశ ఏంది? ఇన్ని చేస్తే ఇన్ని దావీదు పలుకుతూ తనలో ఉన్న తన హృదయ వాంఛ ఏంటో చెప్తున్నాడు. చివరిలో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఇన్నిస్తే అసలు మన మందిరానికి వస్తామా? ఇన్నిస్తే మందిరానికి వస్తామా? మనకి ఎక్కడో తెలియని ఒక బిజీ వచ్చేస్తుంది. వాస్తవం అండి, బిజీ బిజీ బిజీ. ఎన్నో సాక్ష్యాలు సేవకులంగా మేము చూస్తున్నాం, వింటున్నాం. పిల్లలు లేక ఏడ్చిన వారు ప్రభు పాదాలు పట్టుకొని, దేవుని సేవకులు సంఘం ప్రార్థన చేయగా దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భం తెరిచి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలు వంక పెట్టుకుని ఆదివారం చర్చి కొట్టే భక్తులు బోలెడు మంది సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వ్యాపారం లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా అని ఏడిస్తే దేవుడు కనికరించి ఆస్వాదించి ఉద్యోగాన్ని ఇచ్చి స్థిరపరిస్తే ఆ ఉద్యోగం అయ్యా 6 రోజులు కష్టపడి 7వ రోజు ఆ ఒక్కరోజునయ్యా సెలవు, నలిగిపోతున్నానయ్యా, మందిరానికి రాలేకపోతున్నానయ్యా అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. రకరకాల కారణాలను దేవుడు మనల్ని దీవించిన తర్వాత వాటిని ముందు పెట్టి దేవుని మందిరానికి దూరం అయ్యేవారు బోలెడు మంది. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి, డబ్బులకేమి కొరత లేదు, జేబు నిండా ఉన్నాయి, ఇంట్లో బీరువా నిండా కూడా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, సమృద్ధి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణానికి సేద తీర్చాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపించాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను భయపడను, ఎందుకంటే ఆయన దుడ్డుకర, ఆయన దండము నాకు తోడుగా ఉన్నాయి. శత్రువుల ఎదుట ఏం చేశాడంట? భోజనం పెట్టాడు, నూనెతో తలంటాడు, గిన్నె నిండి పొర్లుతుంది. బ్రతుకు దినాలన్నీ కృప క్షేమము, కృప క్షేమము. ఇంకెక్కడ గుర్తుకొస్తుందండి మందిరం? ఇవన్నీ చెప్పి 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 అంటాడు దావీదు, ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు నా హృదయ వాంఛ ఏంటో తెలుసా? చిరకాలము. వీటన్నిటిలో లేనిది దేవుని మందిరంలో ఏముంది నీకు? రుచి చూస్తే తెలుస్తుంది అంటాడు దావీదు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందో రుచి చూస్తే నీకు అర్థమవుతుంది. రుచి చూచిన వారు వదిలిపెట్టలేరండి. రుచి చూచిన వారు యెహోవా ఉత్తముడని రుచి చూడు, వదిలిపెట్టగలవా? మొన్న చాలా కాలం అయిందండి, మన వాళ్ళు ఉదయాన్న చీకటితో తెల్లవారుజామున బేరాలకి వెళ్ళే ముందు అందరూ ఆ మేడ సెంటర్లోకి వెళ్ళి అక్కడే టీ తాగేవాళ్ళు అంట. ఏంటి విషయం అంటే అక్కడేదో కొంచెం స్పెషల్ టీ పొడి ఏదో ఆయన వాడాడంట, నాకు తెలియదు పెద్దగా. మన వాళ్ళే చెప్పిన మాట, దానికి అలవాటైతే ఇంకెక్కడ మనం టీ తాగమండి, లేచి మెల్లకి అక్కడికే
వెళ్ళిపోతాం. దాని రుచి వాళ్ళు రుచించారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్న రుచి మనం ఎరిగితే దాన్ని మనం వదిలిపెట్టలేమండి. ఆ టేస్టే వేరు. దేవునికి స్తోత్ర. ఇన్ని ఆశీర్వాదాలు చెప్పి వీటిల్లో నాకు దొరకనిది ఎక్కడో నాకు దొరుకుతుంది అన్నట్టుగా ఆ ప్రదేశాన్ని గురించి చెప్తున్నాడు. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నేను మందిరంలో ఉంటే ఆయన కనుదృష్టి నా మీద ఉంటుంది. దేవాలయంలో వానిని చూచి, ప్రియ దేవుని ప్రజలారా, సంఘమా, దేవాలయములో యేసు నిన్ను చూచునుగాక, దేవుని మందిరములో ఆయన నిన్ను చూచునుగాక. దేవుడు నీకు ఎంత సమృద్ధి, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చినా మనం ఎక్కడ కనబడాలంటే దేవుని మందిరములో మనము కనబడాలి. దేవుని మందిరములో మనం కనబడాలి. దేవుని మందిరానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతగా దేవుడు దీవిస్తాడు. మరొక చోట ఏమంటాడు తెలుసా? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టు వేర్లు భూమిలో ఎలా పాతుకుంటాయో నా వేరులు దేవుని మందిరంలో పాతుకున్నాయి. అక్కడ పరిచర్యలో పాతుకుపోయినాయి నా వేర్లు. దేవుని మందిరముతో దావీదు భక్తుని జీవితం ముడివేయబడింది. దావీదు పాత నిబంధనలో దేవుని కృపను పొందినంతగా మరొక భక్తుని జీవితంలో అంత కృప మనం చూడలేమండి. దావీదుకు దేవుడిచ్చిన కృప ఏంటి? శాశ్వతమైన కృప. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మందిరముతో నీ జీవితం ముడివేయబడితే, దేవుని మందిరములో నీ వేరులు లోతుగా ఒకవేళ పారగలిగితే, నీవు పొందినంత దేవుని కృప ఇంకెవరు పొందలేరండి. నిజం. అనుభవిస్తే తెలుస్తుంది. అందుకనే 92వ కీర్తనలో కూడా రాయబడింది, వారు మన దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారై ఖర్జూర వృక్షము వలె వారు మువ్వ వేస్తారు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారంట ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారు. ఎదుగుతారు, వారు వృద్ధిలోకి వస్తారు. వారిని ఎవ్వరు ఆపలేరండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. మందిరాన్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామోనండి, మనకు తెలియకుండా దేవుని ఆశీర్వాదాలు అలా ఆగిపోతూ ఉంటాయి. ఇది వాస్తవం, మీరు గమనించండి. వాస్తవం. మీరు దేవుని మందిరంలో నాటబడితే మీ కళ్ళ ముందు అవసరతలు చాలా కనపడ్డట్టు ఉంటాయి. జేబులో డబ్బులు ఉండవు, కానీ ప్రతి అక్కర ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. నేను అనుభవిస్తున్నాను అది. ప్రతి వారం, ప్రతి నెల సమయోచితమైన కృప, సమయోచితమైన సహాయం ఎట్లుండి వస్తుందో అర్థం కాదండి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ద్వారాలు తెరిస్తే వాటిని ముయ్యగలిగిన వారు ఎవరు కూడా లేరు. అటు తర్వాత యేసు వానిని దేవాలయంలో చూచి, వానిని ఎవరతను 38 సంవత్సరాలు వయసు కలిగి బహుకాలంగా పక్షవాత రోగముతో బాధపడుతూ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి. వయసు కాదండు, అతని వ్యాధి ఎక్స్పీరియన్సే 38 సంవత్సరాలు. 5వ అధ్యాయం మీరు గమనిస్తే 2వ వచనం దగ్గర నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు.
దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో యెరూషలేములో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉందంట. ఆయా సమయాల్లో ఆ కోనేటి నీటిలోనికి దేవుని దూత దిగి వచ్చి ఆ నీటిని కదిలిస్తుందంట. ఆ నీళ్లు కదిలించబడిన తర్వాత దేవుని దూత వెళ్ళిపోతుంది. ఎవరైతే మొదటగా నీటిలోనికి, ఆ కోనేటిలోనికి దిగుతారో వారు ఎట్టి వ్యాధి కలిగినటువంటి వారైనా బాగుపడతారు. కాబట్టి ఆ కోనేటి చుట్టూ గుంపులు గుంపులుగా ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరూ వచ్చి అక్కడ ఉన్నారు. దేవదూత వచ్చి ఆ నీరు కదిలించి వెళ్ళగానే అమాంతంగా ఎంతమంది పడ్డా మొదటగా ఎవడు పడతాడో వాడికే స్వస్థత. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పరిగెత్తువారు పరిగెత్తుతారు. పరుగు పందెంలో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అందరికి ఇస్తారా బహుమానాలు? ఏమా, మొదట ఎవరైతే ఆ టార్గెట్ రీచ్ అవుతారో, ఆ పరుగులో ముందు వరుసలో ఎవరైతే ఉంటారో వారికే బహుమానం. ఈ కోనేట్లో కూడా ఎవడు బాగుపడతాడు? మొదట దిగిన వాడే. ఇప్పుడు మొదట దిగాలి అంటే 4 రోగులు వెనకమాలు ఉంటే దిగ్గలడా? ఎక్కడ ఉండాలి? సందు చేసుకొని సర్దుకొని రోగుల మధ్యన జ్వరబడి ముందు వరుసలోకి రావాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఉదయం దేవుడు ఒక అద్భుతం చేశాడు. మన వాళ్ళకున్న కొంచెం అలవాటు ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతారు. చెప్పి నాకు కూడా ఇక ఇసుకొచ్చేసి నేను ఇవాళ పొద్దున అనుకున్నాను, ఎందుకు పొద్దుగూకులు నేను చెప్పి వాళ్ళని బాధ పెట్టడం, ఇక నేను చెప్పకూడదురా బాబు అని అనుకున్నాను. నేను లేచాడు, మైకి పట్టుకోగానే అక్కడక్కడ కూర్చోళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే సర్దుకుని ముందుకు వచ్చేసారు. ఇదేదో బాగుంది అనిపించింది. నిజమండి. ఇప్పుడు బియ్యం తెచ్చుకోవడానికి ఇప్పుడంటే బళ్ళు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి. మామూలుగా ఇంతకుముందు డిపో దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ముందు ఉండాలనుకుంటావా, వెనక ఉండాలనుకుంటావా? మనకంటే 4 ముందున్న ఎట్టగైన వాళ్ళ మధ్యన జ్వరబడి కథ ముందు ఉండాలని ఆలోచన చేస్తాం. ఇంకెక్కడెక్కడైనా అలాగే ఆలోచన చేస్తాం, ముందు ఉండాలని. దేవుని మందులోకి వచ్చేటప్పటికి మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు. ఏందో అర్థం కాదు. కొంతమంది చూడండి ఎంత అద్భుతం అంటే చక్కగా సమయానికి వస్తారు. అంటే ముందు వస్తారు సమయానికి, వాళ్ళని బట్టి సంతోషించాలి. కానీ మళ్ళీ ఇంకొక బాధ ఏంటంటే వాళ్ళతో వచ్చిన చిక్కు, ముందు వస్తారు వెనకమాల కూర్చుంటారు. ఇదేంట్రా నాయన, ముందు వచ్చి ముందు కూర్చొని ముందు దీవెనలు పొందాలి కదా, ముందు వచ్చి వెనకమాల కూర్చుంటారు. వెనకమాల వస్తారు కొంతమంది. వాళ్ళకి వెనకమాల చోట్లేక వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుంటూ ఎక్కడికి రావాలా? ముందుకు రావాలి. ఈ తిప్పలు ప్రతి చర్చిలో ప్రతి పాస్టర్ గారు పడుతున్న బాధలే. స్తోత్రం చెప్పండి. ముందు ఎవరు దిగుతారో వారికే స్వస్థత. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని గత వారం ప్లాన్ చేసుకున్నా. ముందు వరుసలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన చర్చిలో మొత్తం ఒక 200 మంది ఉన్నారండి. ఓ దొరగారు వచ్చారు. మన చర్చిలో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్ తీసుకొచ్చానయ్యా, మరి 200 ఉంటాయో లేవో తెలియదు కానీ ఒక 160, 170 ఉండొచ్చు. ముందు వరుస దగ్గర నుంచి మొదలుపెట్టి మనం ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వెళదాం అని ఒక అనౌన్స్మెంట్ చేయండి అంటే వెనక మళ్ళీ ఎవరైనా కూర్చుంటారా? తొక్కుకుంటా ముందుకు వస్తారు. దేనికి? దొరగారు వచ్చారు ఏదో గిఫ్ట్. దొరగారు ఇచ్చేదానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ గిఫ్ట్ ఇస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. ముందు వరుసలో ఉండాలండి. ఆ దేవదూత ఆ కోనేటిలో నీళ్లను కదిలించి అలా వెళ్ళిపోగానే ఎవరు మొదట దిగుతారో
ముందు వరుసలో ఎవరు ఉండి ఆ నీళ్ళలో పడతారో వారు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా వాడు బాగుపడిపోతాడు. అది ఆ కోనెట్టుకున్న స్పెషల్. ఇప్పుడు లేదులేండి, అప్పట్లో యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఉన్న స్పెషల్ మాట అది. ఇక అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు గలవారు ఉన్నారు, గుంపులు గుంపులుగా అక్కడ పడున్నారు. 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని సంవత్సరాలు? ఆయన వయసు కాదు, ఇందాక నేను ఆయన వయసు అన్నాను, ఆయన వయసు కాదు, ఆయనలో ఉన్న జబ్బుకు ఉన్న వయసు అది. వ్యాధి యొక్క వయసు, రోగం యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు? వామ్మో, నిజంగా ఆ రోగాన్ని 38 సంవత్సరాలు భరించాడంటే ఆయన ఎంత గొప్పడో, ఆయనకి సేవ చేసిన వాళ్ళ ఆవిడ ఎంత గొప్పదో. ఆమెకు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇంట్లో ఆయనకి వారం బాగోకపోతే ఓకే, 10 రోజులు బాగోకపోతే ఓకే, నెల అంటే ఓకే, సంవత్సరం చూడాలి చూస్తారండి. ఇక స్టార్ట్ అవుతుంది మెల్లగా సనుగుడు. కానీ ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువండి. ఈ విషయంలో ఒప్పుకోవాలి. వాళ్ళన్నా ఒక నెల చూస్తారు, మగవాళ్ళు నెల కాదు కదా, 2 రోజులు కూడా. ఇక వీళ్ళు సాయంత్రానికే స్టార్ట్ చేస్తారు, సొనగటం గొనగటం, అట్టంటం ఇట్టంటం. ఎప్పుడు పడుకొని ఉంటే అట్ట నువ్వు లెగవాలి, ఓపిక చేసుకోవాలి, తిరగాలి, ఏదోటి తినాలి, వేసుకోవాలి టాబ్లెట్ అని. ఆ ఓపిక లేచి ఓపిక ఉంటే మన చేత ఎందుకు అనిచ్చుకుంటారు వాళ్ళు? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. 38 సంవత్సరాలు పక్షవాయువు రోగి పడుంటే సేవ చేయటం అంటే మామూలు విషయమా? పక్షవాయువు కలిగేటువంటి రోగులు వాష్రూమ్కి వెళ్ళొస్తారా చక్కగా? మొత్తం అన్నీ ఈటింగ్ సీటింగ్ మొత్తం ఒకే చోట. ఆ తల్లి ఎంత సేవ చేసిందో మనోడికి. అక్కడ పడున్నాడంట, అక్కడ ఉన్నాడంట 38 సంవత్సరాల నుండి. ఈ 38 సంవత్సరాల్లో ఎన్ని వందల మంది, వేల మంది ఆ కోనేటిలో మొదటగా దిగి స్వస్థపడి బాగుపడి సంతోషంతో దేవుని స్తుతించి అక్కడి నుంచి వెళ్ళారో. ఈయన ఎందుకు స్వస్థపడలేకపోయాడంటే ముందు వరుసలో లేడు. ప్రధానమైన పాయింట్. ముందు వరుసలో ముందు దూకితే బాగుపడతాడా లేదా? ఎక్కడో ఏదో నిర్లక్ష్యం, పోదాంలా వెళ్దాంలే అని ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వెనకమాలు ఉంటున్నాడు. అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు, అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు. ఒకవేళ మనం కూడా అలాగ వెనక వరుసలో ఉంటే దేవుడు మనకిచ్చే అవకాశాలు మనం చేజార్చుకుంటున్నామేమో. నేను అంటాను, మందిరానికి వచ్చే సమయంలో మనం ముందు వరుసలో ఉండాలి. మందిరములో పరిచర్య చేసే విషయంలో మనం ముందు వరుసలో ఉండాలి. ప్రార్థించే విషయంలో ముందు వరుసలో ఉండాలి. దేవుని స్తుతించే విషయంలో ముందు వరుసలో ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ముందు వరుసలో ఉండాలి. ముందు వరుసలో ఉన్న వారికి దేవుడు ఎక్కువ అవకాశాలను దాచిపెట్టాడు. వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా, ఎట్టి సమస్య కలిగిన వారైనా దేవుడు వారి జీవితంలో అద్భుతం చేస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, వారిని దీవిస్తాడండి. ఇతడు దీవించబడలేకపోవడానికి, స్వస్థత పొందుకోలేకపోవడానికి ముందు వరుసలో లేడు. వెనకమాల ఉన్నాడు. వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ తన జీవితం మాత్రం బాగోవాల. దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ మన జీవితాలు మారలా, మన కుటుంబాలు స్థితిగతులు మారలా. కారణం ఎక్కడో వెనక వరుసలో పడ్డాం మనం. అందుకునే అవకాశాలు కోల్పోతున్నాం. ఈరోజు ప్రభు దేవుని వాక్యపు వెలుగులో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గ్రహిద్దాం, వివేచిద్దాం, సరి చేసుకుందాం, కాస్త వెసులుబాటు చేసుకొని ముందు వరుసలోకి వద్దామండి, వద్దాం. పూర్వం మేము చిన్నప్పుడు గుంటూరు సిటీలో మున్సిపల్ ట్యాపులు ఉండేవి, కొట్టుడు పంపులు, ట్యాపులు. రోజు మొత్తం మీద ఒకసారి ట్యాప్ వదులుతారు, ట్యాంక్ వాటర్ వదులుతారు అన్నమాట. దానికి ముందుగానే ఒక అరగంట ముందు పోయి అందరూ బిందెలు, తెప్పాలాలు ఏం చేస్తారు? మీకు ఎక్స్పీరియన్స్ లేదు, నందిలో వాళ్ళకి తెలియదండి ఆ బాధలో. నేను ఈ ఊరికి వచ్చి నాకు సేవకు సంతోషించింది ఒకే ఒక్క విషయంలో,
నీళ్ళ విషయంలో. చిన్నప్పుడు తెపాలాలు బిందులు పట్టుకొని నీళ్లు మోసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది. ఎక్కడికొచ్చి నాకు ఆ బాధ లేదు. పాస్టర్ గారు నాకు ఇంక అసలు ఆ బాధ అసలు లేకుండా చేసి. స్తోత్రం చెప్పండి. అంతేనా? కొంచెం గట్టిగా చెప్పండి. ఒక గంట ముందే తెపాలాలు వరుసగా పెడతారు, బిందులు వరుసగా పెడతారు. పెట్టి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ వస్తారు, టైం ఉంది కదా అని. ఈలోపు నా బోటోడు కొంచెం అతి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారుగా, వాడు 10 తెపాలను వెనకమాలకు వచ్చి కూడా చూస్తాడు. ఎవరు కనపడలేదు అనుకో, మెల్లగా ఈ 10కి మధ్యలో పెడతాడు తీసుకొచ్చి. వాళ్ళు ఏమన్నా అంత అమాయకులా? అంతకుముందు పెట్టిన వాళ్ళు ముందు ఎవరిది వెనకమాల ఎవరిది వాళ్ళకి తెలీదు. ఈడు పెట్టి నాలంటి పోయి పక్కన కూర్చున్నాడు అనుకో, వాళ్ళు వస్తారు. ఇది ఇందాక లేదు ఇప్పుడు వచ్చిందని వాళ్ళు దాన్ని తీసుకుని వచ్చి అవతలేస్తాడు. ఆడ తీసుకుని వస్తాడు, నాది అక్కడే ఉంది. గొడవ అక్కడే మొదలవుద్ది. ఇక జుట్లు పట్టుకుని కొట్టుకోవటం మామూలుగా ఉండదండి. ఆ నీళ్ళ దగ్గర ముందు వరుసలోకి పోవాలని ఎంత ఆశపడతామే. మరి దేవుని దగ్గరికి ముందు వరుసలో ఉండాలని ఎందుకు మనకు ఆశ కలగటం లేదు? చూడండి, మనం ఆలోచన చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇతడు బాగుపడలేకపోవడానికి కారణం, ప్రధానమైన కారణం అదే. అలా వెనకబడిన ఈ వ్యక్తి దగ్గరికి యేసయ్య తన కృపతో వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడు అక్కడ చూడండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బహుకాలము నుండి పడిపోయి ఉన్నాడు అక్కడ. ఆ స్థితిలో ఉన్నాడని యేసయ్య ఎరిగాడు. వీడికి ఎటు ఆశ లేదు, తృష్ణ లేదు బాగుపడాలని, ముందు వరుసలోకి వచ్చి స్వస్థపడాలని లేదు. ఆయన కోసం కంటే వాళ్ళ ఆవిడ కోసం ఎక్కువ యేసయ్య కనికరిపడి ఉంటాడు. చేయలేక చచ్చిపోతుంది మా తల్లి అని వచ్చి అడిగాడు, ప్రభు నీవు స్వస్థ పడగోరుచున్నావా? ఎస్, అవును ప్రభు అంటే ఒక్క మాటతో అయిపోద్దండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ఎవరైనా అండి, నాతో కూడా మన అందరం ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా అసలు ఒప్పుకోగలమా? ఖచ్చితంగా దానికి ఎక్కడో ఒక కొమ్మ అటో ఇటో చెలో అంటిస్తాం మనం. యేసు ప్రభు స్ట్రైట్ ఫార్వర్డ్లు అడిగాడు, నీవు స్వస్థ పడగోరుచున్నావు, అవునా కాదా? ఎస్ ఆర్ నో. అవునంటే అవును, లేదంటే లేదు. మనోడు దానికి ఏం చెప్తున్నాడు? ఎవరికి ఉండదండి బాగుపడాలని, ఎవరికి ఉండదండి దీవించబడాలని, ఎవరికి ఉండదండి ఇలా ఉండాలని మేము అనుకుంటామా ఏంది? మరి అనుకోలేదు, మరి ప్రయత్నం చేయాలిగా. ఆ ప్రయత్నం లేదు. పోనీ ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడుగా, అవునయ్యా నేను బాగుపడాలనుకుంటున్నాను, నన్ను బాగు లేదు, నేను బాగుపడాలనుకుంటే ఒక మాట చెప్తే సరిపోను అంటే తన వైపు ఏం తప్పు లేదు అన్నట్టుగా. అంటే ఇది మానవ నైజం అండి. ప్రతి చోట తన మీద ఏది పెట్టుకోడు, మెల్లగా పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తారు. ఖచ్చితంగా ఎక్కడైనా మనం గమనించండి, ఇంట్లో భార్యాభర్తల దగ్గర కానివ్వండి, పిల్లల దగ్గర కానివ్వండి, తోడికోళ్ళ అత్తకోళ్ళ మధ్యన కానివ్వండి, ఏదైనా వాళ్ళది అక్కడ లోపం పొరపాటు కనబడుతున్నా కూడా దాన్ని కవర్ చేస్తూ ఏదో ఒక చిన్న విషయం పక్కన వాళ్ళ మీద పెట్టేస్తారు. ఇప్పుడు ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే తిన్నానంటే అయిపోను. ఆయన ఎవరి మీద పెట్టాడు? తీసుకెళ్ళి ఆమె మీద పెట్టాడు. ఆమెను అడిగితే ఆమె ఎవరి మీద పెట్టింది? సర్పం మీద పెట్టింది. దేవుడు అది కోరుకోవట్లా. అంటే ఇప్పుడు అది ఎట్లా జరిగింది అనేది ఆయనకి తెలుసు. మనం ఒప్పుకుంటామా లేదని ఆయన మనల్ని అడుగుతాడు, మనం ఒప్పేసుకోవాలి. ఇక పక్కన వాళ్ళని మనం కలపకూడదు, పక్కన వాళ్ళని మనం కలుపుకొని వాళ్ళ మీద పెట్టకూడదు. ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా ప్రభు అడిగాడు, ఏమన్నాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆరోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు బోవబెట్టేదానికి ఉన్నారు. ఏమా లేరా? 38 సంవత్సరాలు ఎట్ట బతికాడు? బోవబెట్టేదానికి దించేదానికి లేడని కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. మరి 38 సంవత్సరాలు అయ్యా బట్టలు వేసుకున్నాడా? బట్టలు మార్చిన వాళ్ళు లేరా? బట్టలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ఒళ్ళు తుడిసి కత్త వేడి నీళ్ళతో గొంతులో టాబ్లెట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మనోడికి ఏదైనా కత్త అలవాట్లు ఉంటాయిగా,
రోగాన పడ్డా కూడా వాటిని వదిలిపెట్టలేని కొంతమంది ఉంటారు. అవి తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు, వాడిని శుభ్రం చేసేవాళ్ళు, వాడికి బోవ పెట్టేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు, బీడీలు తెచ్చేవాళ్ళు, చుట్టలు తెచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అని అంటాడు, నన్ను దించేదానికి ఎవడు అంటే తన మీద కాకుండా పక్కన వాళ్ళ మీద దాన్ని ఏం చేస్తున్నాడు, ఆ నెపం పక్కన వాళ్ళ మీదకి పెట్టేస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి కొంచెం 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 జరిగి ఆ కోనేటికి అంచుకొచ్చిన ఆ నీళ్లు కదిలించినప్పుడు అంటే ఏదో ఒక రోజు పడి బాగుపడేవాడు. బాగుపడాలని లేదు, మళ్ళీ అది తన మీద లేకుండా మళ్ళీ ఇంకొకరి మీద దాన్ని పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు మనోడి ఉద్దేశం, మా ఆవిడ నన్ను పట్టించుకోదండి, మా ఆయన నన్ను ఇవన్నీ ఉత్తమ మాటలు. పిల్లలు పట్టించుకోరండి, వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళ సంగతి ఎందుకు, అసలు నీలో ఉండాలి కదా. ఇంకొకరి మీద నువ్వు ఎందుకు నెపం పెడతా, ఇంకొకరి మీద ఎందుకు నువ్వు తప్పు మోపుతా, నీ కష్టం, నీ ప్రయాస నీదంటూ ఉండాలి కదా. ఓ తపన, ఒక తృష్ణ నీలో ఉండాలి కదా. నీలో లేదు, మళ్ళీ పైగా ఎవరైనా ఏదైనా అడిగితేనేమో వాళ్ళ మీద పెట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళి పక్కన వాళ్ళ మీద పెట్టేస్తారు. ఇప్పుడు మనోడు కూడా అలాగే చేస్తున్నాడు. నన్ను దించేదానికి ఎవరు కూడా లేరయ్యా, ఆ మాటలు చెప్తున్నాడు. చూడండి, ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు యేసు. సరే, ఇవన్నీ పక్కన పెట్టలే కానీ నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. వెంటనే 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 ప్రభు చెప్పిన మాట ఏంటి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పాడు. నువ్వు నడువు, నీ పరిపెత్తుకో అనగానే లేచాడండి, పరిపెత్తుకున్నాడు, నడిచాడు. ఏమొచ్చింది వానికి? స్వస్థత. ఎన్ని సంవత్సరాల నుంచి పడున్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుండి పడున్నాడండి కోనేటి దగ్గర. 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే తన జీవితం సగం గడిచిపోయింది, సగానికి పైన గడిచిపోయింది. ఆ దుర్వాసన, ఆ వ్యాధిగ్రస్తమైన జీవితంలో తన జీవితం సగం గడిచిపోయింది. యేసయ్య ఒక్క మాటతో వాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? ఈ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు నా ఆలోచన తలంపులో ఒక మాట పెట్టాడండి. ఇప్పటికీ బహుకాలంగా ఏ విషయంలో నువ్వు బాధించబడుతున్నావో దాని నుండి దేవుడు నీకు విడుదల చేయడానికి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన నిన్ను దర్శించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరణలో నుండే ఈ ప్రసంగాన్ని పుట్టించాడు. 1 వారం 2 వారాలు కాదు, 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలుగా పడి ఉన్న స్థితి, వ్యాధిగ్రస్తమైన స్థితి, పతనమైన స్థితి, ఒక దయానీయమైన దుర్భర స్థితి నుండి దేవుడు లేవనెత్తాడు. ఎన్ని వారాలుగా, ఎన్ని మాసాలుగా కన్నీరు విడుస్తున్నావో, దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధించబడుతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఆ విషయంలో నిన్ను పైకి లేవనెత్తడానికి ఈ ఆరాధనలో ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీకు ఆయన విడుదల ప్రకటించబోతా ఉన్నాడు, నీకు స్వస్థత ప్రకటించబోతా ఉన్నాడు. ఒక దీవెన ఆశీర్వాదాన్ని ఆయన నామం పేరిట నీలోనికి విడుదల చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకెంతకాలం అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో, ఈ రోజుతో అది ముగింపు దేవుడు పలికాడు. అందరూ చెప్పచ్చు ఆమేనని. నువ్వు ఏదో గొంతుంచుకుని అడుగుతున్నావు కానీ మాకు అసలు ఏ బాధలు లేవు పాస్టర్ గారండి, మేము అన్ని విషయాల్లో బాగున్నాం అన్నట్టు కనపడుతున్నారు. సంతోషం. మీరు బాగుంటే మాకు కావాల్సింది కూడా అది. మాకు ఏడుపు, ప్రార్థనలు, ఉపవాసాలు తగ్గుతాయి.
మీరు బాగుంటే. మీరు బాగోలేదని మీరు మాకు చెప్పకపోయినా ఆ పరిస్థితులు మేము గమనిస్తే సేవకులంగా ఆ వేదన పరిశుద్ధాత్మ దేవుడు మా గుండెల్లో కలగ చేస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పక్కర్లా ఈ బాధని. తల్లి కానీ తండ్రి కానీ గమనిస్తే, పిల్లల బాధను వారు గుర్తిస్తే వెంటనే వారు కూడా వారి హృదయంలో నలిగిపోతారు. దానికి మించి సేవకుని గుండెల్లో ఆ భారాన్ని దేవుడు పెడతాడు. మీరు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మీరు దేవుని కృపలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఒకవేళ ఏదైనా ఒక విషయంలో మీరు నలిగిపోతూ బహుకాలంగా కన్నీరు విడుస్తూ ఉంటే దాని నుండి దేవుడు మీకు ఈ వారంలో విడుదల కలగ చేయునుగాక, మీకు స్వస్థతను కలగ చేయునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాడు పరిపెత్తుకొని లేచి దిగ్గున లేచి ఇటు అటు అటు ఇటు తిరిగి పరిగెత్తి ప్రభువుని ఏం చేస్తా ఉన్నాడు? మహిమ పరుస్తున్నాడు అండి. ఆ దినం అంటది విశ్రాంతి దినం. ఏ దినం అది? విశ్రాంతి దినం. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది పరిచయులు ఉన్నారు అక్కడ, శాస్త్రులు కొంతమంది ఉన్నారు, వారికి గిట్టదు. మీరు చక్కగా రెగ్యులర్గా మందిరానికి రండి, అపవాది కొంతమందిలోకి దూరతాడు. పరిచయుని ఆత్మ దూరుద్ది, శాస్త్రుని ఆత్మ దూరుద్ది. భక్తులు బయలుదేరారండి మందిరానికి. ఇక ఏందో వీళ్ళకే పట్టినట్టుంది, ఇంకెవరికి లేకుండా అని కాస్త ఇక మన మీద కొన్ని మాటలు వారు ఉపయోగిస్తూ ఉంటారు రకరకాలుగా. ఆ మాటలు మన చెవిని బట్టి హృదయంలోకి వెళ్ళగానే ఎక్కడో మనకి ఇక తెలియకుండా నిరుత్సాహం చేస్తుంది, నీరసం వస్తుంది. పక్కనే వాడు అపవాది కూర్చుని నిజమే కదా, ఎందుకు వాళ్ళని చూడు వీళ్ళని చూడు, నువ్వు చూడు ఎందుకు ఓవర్ కాగేసుకొని పోతున్నావు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, నీకెందుకు కూర్చో, నీకెందుకమ్మా నువ్వు అని వాడు లోన విష బీజాలు నాటేస్తాయి. అవి పెరిగి పెరిగి లోన ఒక వృక్షంగా తయారైపోయి చివరికి మనం దేవునికి దూరం అయిపోతాం. దేవునికి మనం దూరం అయిపోతాం. ఆ విష బీజాలు అపవాది నాటకుండానే మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. వాడి గురించి చర్చా సమావేశాలు పెట్టారు, రోజులు గడుస్తూ ఉన్నాయి. అసలు విశ్రాంతి నిన్ను బాగు చేసింది ఎవరో తెలియదయ్యా. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు, నేను నడిచాను, నేను బాగుపడ్డా. ఇప్పుడు నేను అంటాను బాగుపడటం ముఖ్యమా, వాడు అలా ఉండటం ముఖ్యమా? ఏమండి, ఇప్పుడు బాగా తాగేసి తన కష్టార్జితం అంతా మద్యానికి ఖర్చు చేసేసి భార్య బిడ్డలను పట్టించుకోకుండా, భార్యను కొడతా పిల్లలను పట్టించుకోకుండా తాగి ఎక్కడ పడితే అక్కడ పాడిపోతే సమాజం వాడిని ఏం పట్టించుకోదు. వాడు కానీ కాస్త మారి బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చాడు అనుకోండి, ఇక వాడిని మాత్రం సమాజం అలాగే చూస్తుంటుంది. తాగినప్పుడు పట్టించుకోరు, భార్యను కొట్టినప్పుడు వచ్చి పట్టించుకోరు. వాడు మారి బైబిల్ పట్టుకో, అరే ఏం చర్చికి వెళ్తున్నావా, మందిరానికి వెళ్తున్నావు, నువ్వు కూడా దిగావా, ఇక రకరకాలుగా వాడిని టార్చర్ పెడతారు. మీదే కులం, మీదే మతం, నువ్వు చర్చికి పోవటం ఏంది? కులాలు మతాలు ఏవి నా జీవితాన్ని బాగు చేయలే. ఎవరు బాగు చేశారు? యేసు బాగు చేశాడు. యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడు. కాబట్టి ఆయనను కృతజ్ఞతతో ఆరాధించడానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను? బాగుపడ్డ ఈ వ్యక్తి మరుసటి విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళాడు? బాగుపడ్డ ఈ వ్యక్తి మరుసటి విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయంలోనికి వెళ్ళాడు. బాగుపడిన మన జీవితాలు, దీవించబడిన మన జీవితాలు, ఆస్వాదించబడిన మన జీవితాలు ఆదివారం ఎక్కడ కనపడాలంటే దేవుని మందిరములో కనపడాలి. గడిచిన వారం నేను విజయవాడ మన ఎలీషా వాళ్ళ బాబు నామకరణ కూడికకు వెళ్ళానండి. అక్కడ ఒక కుర్రోడు చెప్తున్నాడు, అతను ఈ గొర్రెల వ్యాపారం చేస్తాడంట. ఈ గొర్రెల వ్యాపారం, ఈ వాటిని ఏమంటారండి, ఈ
కోతకి పంపిస్తుంటారు కదా వాటిని, స్థలాలు అయ్యే ఉంటాయి. ప్రతి ఆదివారం అతను 40-50 గొర్రెలు కానీ మేకలు కానీ కోతకు పెడతాడండి. ఎప్పుడు? ప్రతి ఆదివారం. అంటే ఇప్పుడు అక్కడ లావాదేవీలన్నీ కూడా చూసుకోవాలి. పక్కన వేరే కుర్రోడు అడుగుతూ ఉన్నాడు, ఎట్లా అంటే అతను ఏమన్నాడు తెలుసా, శనివారం నైట్ పంపించేస్తానండి 40-50 గొర్రెలు ఎన్ని అయితే అన్ని. ఆదివారం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మందిరంలో కూర్చొని నేను ప్రశాంతంగా ప్రభువుని ఆరాధించుకుంటానండి. ఫోన్ చేస్తున్న నాకు ఆ మాట చెవి పడగానే ఎంత సంతోషించాను. ఒక సేవకుడిగా నేనే అంత సంతోషిస్తే దేవుడు ఎంత సంతోషించుంటాడు అతని జీవితాన్ని బట్టి. వ్యాపారం జరిగేది ఆదివారమే తనది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ శనివారం చూసేసుకొని వాళ్ళకి అప్పగించి పూర్తిగా అప్పగించేసి డబ్బులు ఒకవేళ వసూలు అటు ఇటు ఏమన్నా జరగాల్సి ఉంటే ఆదివారం సాయంత్రం లేదంటే సోమవారం చూసుకుంటాడు. మందిరంలో ఉన్నప్పుడు నేను మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, నా దేవుణ్ణి నేను మనసారా ఆరాధించుకుంటాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? కారణం ఏంటంటే ఒకప్పుడు నా స్థితి చాలా దౌర్భాగ్యమైనది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నన్ను దర్శించాడు. ఆ దౌర్భాగ్య స్థితి, పాపపు స్థితి నుండి, ఆ చెడు వ్యసనాల నుండి దేవుడు నన్ను విడిపించాడు. నా వల్ల నన్ను బట్టి నా తల్లిదండ్రులు దుఃఖపడ్డారు, నా భార్య ఏడ్చింది, నన్ను బట్టి నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉన్నది లేదు. అటువంటి ఒక దుర్భరమైన నా బ్రతుకును నా దేవుడు మార్చాడు. ఈ రోజున నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, నా భార్య ఆనందిస్తుంది, నా బిడ్డలు నాతో కలిసి సంతోషిస్తున్నారు, మా కుటుంబం అంతా ఈరోజు ఆనందంగా ఉంది. ఇలా నా జీవితాన్ని మార్చడానికి ఎవరు మూలం? యేసయ్య. ఆయనను ఆరాధించకుండా ఆదివారం నేను ఉండలేను. ఆయన్ని ఆరాధించకుండా ఆదివారం నేను ఉండలేను. వ్యాపారం ఉంది కాదంటూ లేదు, దాన్ని నేను చక్క పెట్టుకుంటాను. శనివారం నైట్కి ఆదివారం మందిరంలో ఉంటాను. నాకు ఇబ్బంది కలగకున్నట్లుగా మందులో ఉన్న 2-3 గంటలు స్విచ్ ఆఫ్ చేస్తాను. అయిపోయిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటాను. ఫోన్లో ఎవరికే సమాధానం చెప్పుకోవాలో తర్వాత నేను చెప్పేసుకుంటాను. ఎంత మంచి సాక్ష్యం అండి. ఎటు తర్వాత 38 సంవత్సరాల నుండి పడిపోయి ఉన్న స్థితి, వ్యాధిగ్రస్తమైన స్థితి, దౌర్భాగ్యమైన స్థితి, లేవలేని స్థితి, ఆ స్థితి నుండి దేవుడు విడిపించి బాగు చేసి స్వస్థపరిచిన తర్వాత అతడు ఎక్కడ కనపడ్డాడంట? యేసయ్యకి దేవాలయంలో కనపడ్డాడు. సంత మార్కెట్లో కనపడలా, సినిమా హాళ్ళ దగ్గర కనపడలా, మార్కెట్లో కనపడలా, రోడ్లంబడి కనపడలా, టీవీల ముందు కనపడలా. ఎక్కడ కనపడ్డాడు? దేవాలయంలో యేసు అని చూడగలిగాడు. దేవుడు నిన్ను దీవించలేదా? దేవుడు నీ స్థితిగతులను మార్చలేదా? నీ కన్నిటిని ఆయన తుడవలేదా? నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించలేదా? నువ్వెక్కడ కనబడుతున్నావని ఒక ప్రశ్న నీ ముందుంటే నువ్వేం సమాధానం చెప్పగలవు? నేనేం సమాధానం చెప్పగలను? మనం ఏం సమాధానం చెప్పగలం? మనం ఎవ్వరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ యేసు కనుదృష్టిలో మనం కనబడితే చాలు. హల్లెలూయా. యేసయ్య వానికి ఒక మాట చెప్పాడండి దేవాలయంలోనికి మనం వస్తే ఆయన మనకు కావలసిన మాటలన్నీ కూడా ఆయన చెప్తాడు. యేసయ్య మాటలు మంచి మాటలా చెడ్డ మాటలా? యేసయ్య మాటలు విన్న వాళ్ళు పాడైపోయారా చెడిపోయారా? ఏం సౌండ్ లేదు. యేసయ్య మాటలు విన్న ప్రతి ఒక్కరు బాగుపడ్డవాళ్లే. చెడిపోయిన వారు ఎవరు లేరు చరిత్రలో. ఆయన శరీరధారిగా భూమి మీద జీవించిన దినాలు మొదలుకొని నేటి వరకు పాత నిబంధనలో తన సేవకుల ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఆయన మాటలు చెవియొగ్గి ఆలకించి విని దాని ప్రకారంగా నడుచుకున్న వారు ఎవరూ పాడైపోలేదండి. వినక పాడైపోయిన వారు కొక్కోలలు, విని బాగుపడ్డవారు కొక్కోలలండి. అలా విని బాగుపడిన వారి వరుసలో నేను కూడా ఒకడిని. మీరు కూడా ఒకరైతే ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
ఇలా లేపండి చేతుల పైకి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైతేనండి, ఇలా చేతులు పైకెత్తడం వల్ల కూడా 2 విధాల ఆశీర్వాదం. చేతులు ఎత్తుట సాయంకాలపు ఎవరికి? దేవునికి. చేతులు ఎత్తడం ద్వారా మనం దేవునికి నైవేద్యాన్ని, అంటే బెల్లం అన్నం వండి మనం చర్చిలో తీసుకొచ్చి పెట్టవసరంలా. ఎప్పుడన్నా పాస్టర్ గారు మీ గృహాలు దర్శించినప్పుడు పెడితే పాస్టర్ గారు తింటాం. దేవుడికి నైవేద్యం అంటే చేతులు ఎత్తి ఆయనకి స్తోత్రం చెప్పటమే నైవేద్యం. ఇది ఆత్మీయంగా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. ఇలా చేతులు ఎత్తుట ద్వారా మన దేహానికి కూడా ఆరోగ్యం అండి. చేతులు పైకెత్తినప్పుడు మన దేహంలో రక్త ప్రసరణ అంతా కూడా మంచిగా జరుగుతుందంట. అప్పుడప్పుడు చేయి జాలుగా ఉంది, తిమ్మిరెక్కి, ఇవన్నీ పోతాయి ఆ రోగాలన్నీ. ఇంకోసారి చెప్పండి, ఆ రోగాలు పోతాయండి. 2 విధాల మంచిదే. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టారనుకో, అది కూడా మంచిదే. సర్వజనులారా చప్పట్లు కొట్టి ఉత్సాహ గానాలతో దేవుణ్ణి స్తుతించండి అని దేవుని వాక్యం చెప్తుంది. అటు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాం. చప్పట్లు కొట్టడం ద్వారా కూడా ఏమవుతుంది చెప్పండి? మన దేహం కదులుతుంది, లోనున్న ఫ్యాట్ కొద్దిగా కరిగిపోద్ది, రక్త ప్రసరణ కూడా మంచిగా. ఆడే ఉంటుంది ఫ్యాట్. చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి, లేనిపోయిన బద్ధకం పెరిగిపోద్ది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని మందులో యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. ఏది చేసేటప్పుడు అది దేవుని మందులో అందరితో కలిసి మనం చేయాలి. అప్పుడు దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ, దేవునికి మహిమ. దేవునికి మహిమ. దేవాలయంలోనికి వచ్చినటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. నీ పరిస్థితులను, నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, కష్టం, కన్నీళ్లను ఆయన చూసిన వాడై నీవు ఆదరించబడినట్లుగా, నీవు బలపరచబడినట్లుగా, నీకు ధైర్యము కలుగునట్లుగా, ఓదార్పు కలుగునట్లుగా ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు బజార్లో ఉంటే మాట్లాడు, టీవీ ముందు కూర్చుంటే మాట్లాడు, మార్కెట్లో ఎక్కడెక్కడో ఉంటే మాట్లాడు. ఆయన దేవాలయంలో ఆయన నిన్ను చూడగలిగితే ఆయన నీతో తేటగా మాట్లాడతాడు. నీకు కావలసిన మాటలు ఆయన నీకు ఇస్తాడు. ఇంటి దగ్గర ఉంటే ఉంటుంది. దేవాలయంలో వాడిని చూచి వానికి ఏం చెప్తా ఉన్నాడు? ఏమంటున్నాడు? ఇదిగో నీకు స్వస్థత కలిగింది, నీకు స్వస్థత కలిగింది, నువ్వు స్వస్థపడ్డావు, మరీ ఎక్కువ కీడు నీకు కలగకూడదు. బాయ్, నువ్వు బాగుపడ్డావు, స్వస్థపడ్డావు, మరలా నీకు కీడు రాకుండా ఉండాలి, మరలా నీకు రోగం రాకుండా ఉండాలి, మరలా ఆ జబ్బు నీకు రాకూడదు, మరలా ఆ స్థితి నీకు రాకూడదు. ఏం చేయమంటావయ్యా? ప్రభు అన్నాడు, ఇక పాపము. ఈ మాట మొదటిగా చెప్పింది బైబిలేనండి. ఈ మాట చెప్పింది మొదటిగా బైబిల్. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై. తాగమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేకాడమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, బెట్టింగ్ పెట్టమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాపానికి ప్రేరేపించేవాళ్ళు చాలామంది. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకురా నాయనా అని చెప్పింది బైబిల్ అండి. దేవునికి స్తోత్ర. ఎలా చెప్పగలిగింది? ఈ గ్రంథానికి ఉన్న పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఎవరు ప్రస్తావించబడ్డారో ఆ దేవుడు ఎవరు? బైబిల్. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన స్వతహాగా ప్రకటించాడు, ఆయన నేను పరిశుద్ధుడను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సవాల్ చేశాడు ప్రపంచానికి. ఈ రోజుకి కూడా ఆయనలో పాపం కనుగొనలేకపోయారండి. ఆ జన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమాత్సర్యాలను జయించినవాడు, లోకాన్ని, శరీరాన్ని జయించినవాడు, ఆయన శరీర కోరికలను జయించినవాడు, పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన. ఆయనలో పాపము లేదు. ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే మీరును మొన్న మధ్యకాలంలో ఓ మనిషి ఇంకొక ఆయనకి ఏదో కొంచెం నీతి చెప్పాడు. అట్ట కాదట బతుకురాలి,
వెంటనే ఆ మనిషి ఏమన్నాడు తెలుసా? నీ చూసుకో అయ్యా, నీది చూసుకో, నువ్వు మాకు చెప్పొచ్చు అన్నాడు. అంటే ఈ వ్యక్తిలో ఏదో ఉంది, ఎక్కడో ఏదో. అంటే మనలో లోపం ఉండి మనం ఎదుటి వాళ్ళకి చెప్పలేము. దాని భావం మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి చెప్పాలా, లేకపోతే మనం చెప్పలేము, ధైర్యంగా చెప్పలేము. ఒకవేళ ఏదన్నా ఆడంబరంగా డంబంగా చెప్పవచ్చేమో, కానీ అవతల వ్యక్తి ఒకవేళ మన పెద్దరికానికో వయసుకో గౌరవాన్ని ఇచ్చి బయట పడకపోవచ్చు, కానీ మనసులో అనుకుంటాడు, పెద్ద చెప్పొచ్చాడండి నీతులు, ఆయన బెజ్జాలు చూడమనండి ఎన్నో ఆయన వెనకమాల అని అనుకుంటారు మనసులో. కానీ యేసులో ఏ లోపం కూడా, ఏ మచ్చ డాగు కళంకం ఆయనలో, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడండి. ఆయన పరిశుద్ధుడు అనుటకు యోగ్యుడు. ఆయన పాపం ఆయనలో లేదు. ఆయన మనకు చెప్తున్నాడు, మరి ఎక్కువ కీడు నీకు జరగకుండా నువ్వేం చేయాలంటే ఇక పాపము చేయకూడదు. గత జీవితాన్ని వదిలిపెట్టు, ఇక మరలా దానిలోకి వెళ్ళమాకు అని ఒక నీతి, ఒక మంచి, ఒక పరిశుద్ధతను చెప్పినవాడు. మన జీవితాలు బాగా ఉన్నట్లుగా మనకు ఉపదేశాన్ని చేసినవాడు ఆయన. ఆ వ్యక్తి అలాగే జీవించి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఈ ఆరాధనలో యేసయ్య కనుదృష్టిలో మనం కూడా దేవాలయంలో కనపడదాం. ఒకవేళ ఇప్పటికే బహుకాలంగా మీరు ఏదైనా సమస్యలతో ఉంటే ప్రభు మీకు విడుదల ప్రకటించబోతా ఉన్నాడు. విడుదల పొందబోతున్న మీరు దేవునికి కృతజ్ఞత కలిగిన వారి దేవుని కొరకు మీరు జీవించండి. మరింత కీడు మనకి జరగకుండా మనం పాపానికి దూరంగా ఉందాం, దేవునిలో నిలిచుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసి ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఏకీభవించండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ప్రభా నిజమేనయ్యా, 38 సంవత్సరాలు ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. నేను కూడా ఈ సమస్యతో అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నాను. ఈ బాధ, ఈ బలహీనత, ఈ రోగం, ఈ ఆర్థిక రుణాలు, ఈ సమస్యలు సంవత్సరాల తరబడి నేను బాధించబడతా ఉన్నానయ్యా. నాకు కూడా విడుదల కావాలి ప్రభువా, నాకు కూడా విడుదల కావాలయ్యా. అడుగుదామా ప్రభువుని? అడుగుదామా? ప్రభువుని అడగండి. ఎంతకాలముగా నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయాన్ని ప్రభు దగ్గర చెప్పు. ప్రభు నీకు విడుదలిస్తారు. ఈ ఆరాధనలో నువ్వు విడుదల పొందుకోబోతున్నావు, విడుదల పొందుకోబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన ఎవరికి వారు. నేను ఒక 2-3 నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకోండి, మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. ప్రభా, ముందు వరుసలో నేను ఉండాలయ్యా, అయ్యా తండ్రి 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 అని దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకోండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం ప్రార్థన చేసుకోండి. కొద్ది సమయం ఎవరికి వారు మొరపెట్టండి. తండ్రి దగ్గర మొరపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన, నీకు సమీపముగా ఉన్నాడు. నిన్ను తాకేదానికి దగ్గరగా ఉన్నాడు, నిన్ను బలపరిచేదానికి దగ్గరగా ఉన్నాడు, నీకు సహాయం చేసేదానికి దగ్గరగా ఉన్నాడు, నిన్ను లేవనెత్తేదానికి ఆయన దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తాకుతున్నాడు. అయినా ఒక పశ్చాత్తాపం మీలో కలుగుతూ ఉంది. కన్నీరు విడవండి, ప్రభు దగ్గర కన్నీరు విడవండి. ప్రార్థన చేయండి. గత కాలం ఎంతకాలముగా నువ్వు బాధపడుతున్నావో దాని నుండి ఒక విడుదల ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. ఒక విడుదల ప్రభువునికి ఇవ్వబోతా ఉన్నాడు.
ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి తండ్రి. దేవాలయంలో మమ్మల్ని మీరు చూడాలి. ముందు వరుసలో మీ సన్నిధిలో ఉండి మేము దీవించబడాలి. బహుకాలంగా పడి ఉన్న స్థితి నుండి మేము లేవనెత్తబడాలి. ఇప్పుడే అద్భుతం చేయండి నాయన. నిబిడలను దర్శించండి అయ్యా. దేవా, మీరు పట్టుకోండి నాయన, మీరు నడిపించండి, దీవించి మహిమ పొందండి. మాటలందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.